హాయ్ హలో గైస్, ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో రెడీ చేసే మెహందీని మీరు ఎప్పుడైనా చూసారా? మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. దీన్ని బెల్లం మైదాకు అంటారు. ఇది బెల్లంతోని కొబ్బరి చిప్పలతో కూడా చేసుకుంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. అది పాడైపోయింది కుక్కర్. సో నేను ఆ కుక్కర్ తీసుకున్నాను. బికాజ్ బెల్లం అనేది మొత్తం కింద అడుగంటిపోద్ది కాబట్టి. అండ్ అట్లా అడుగంటకుండా ఉండాలి అంటే కొబ్బరి చిప్పలతో పాటు చేసుకోవచ్చు. బెల్లం బదులు కొబ్బరి చిప్ప వేయవచ్చు. ఇక నేను కొబ్బరి చిప్ప పెట్టాను కదా, ఆ ప్లేస్లో దీపందా కూడా పెడతారు. అది పెట్టి సైడ్స్కి మొత్తం బెల్లం ఎందుకు వేసుకుంటున్నాను అంటే కొబ్బరి చిప్పతో చేసిన మైదాకి కొంచెం స్కిన్ లేసినట్టు అవుతుంది. తోలు లేవడం వలన అది మనకు ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. సో అందుకే నేను కొబ్బరి చిప్పది ప్రిఫర్ చేయలేదు, బెల్లంది ప్రిఫర్ చేస్తున్నాను. బెల్లం తీసుకొని సైడ్స్కి మొత్తం వేసేసి క్లియర్గా మొత్తం నీట్గా అనేసి దానిపైన ఒక బౌల్ పెట్టుకోవాలి. అండ్ గిన్నె ఏదైతే యూస్ చేస్తున్నామో అది కొంచెం పాడైన గిన్నె యూస్ చేయండి బెల్లం మైదాకు చేసేది ఉంటే, ఎందుకంటే అది మొత్తం పాడైపోద్ది, కింద అడగంటిపోద్ది. మేబీ మీరు ఫ్రెష్ గిన్నె యూస్ చేస్తా అనుకుంటే మాత్రం ఆ బెల్లం ప్లేస్లో చిప్పలు యూస్ చేయండి. అండ్ గ్లాస్ అన్న యూస్ చేయొచ్చు, బౌల్ అన్న యూస్ చేయొచ్చు. నేను బౌల్ యూస్ చేస్తున్నాను. ఆ బౌల్ని ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడు ఆ గిన్నె కింద పడే అవకాశం ఉంటుంది. సో అట్లా క్లియర్గా చేసేసి దానిపైన కంప్లీట్గా ఆవిరి పోకుండా కంప్లీట్ ఫిల్ అయ్యేలాగా ఒకటి పెట్టాలి. గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే కడాయి పెట్టాను, ఎందుకంటే వాటర్ అందులో పోవాల్సి వస్తుంది కాబట్టి కింద పడకుండా నేను కడాయి పెట్టాను. చూడండి ఇట్లా పొగలు వస్తున్నాయి కదా, ఈ ఆవిరి కూడా కొంచెం కూడా బయటికి రాకుండా ఇలా గట్టిగా పెట్టాలి. ఇలా వాటర్ పైన బాయిల్ అయ్యే టైంకి ఓపెన్ చేసి చూసుకోవాలి. నేను అన్నాను కదా బెల్లం మీదకి చేస్తే అడుగంటుద్దని, అదే అండి లోపల కనిపించింది కదా. అండ్ ఇది తీసుకొని కుంకుమ, మహారాష్ట్ర కుంకుమ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఏది దొరికితే అది యూస్ చేసుకోండి, కానీ డార్క్గా ఉండే కుంకుమ యూస్ చేసుకోండి. లిక్విడ్ కాకుండా నేను చూపించే కన్సిస్టెన్సీలో కుంకుమ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా ఇలాగా రెడ్గా. నేను మహారాష్ట్ర కుంకుమ యూస్ చేశానండి, సో రెడ్గా ఉన్నది. సో అప్లై చేసుకోవడమే. నేను అప్లై చేసుకుంటే మా సిస్టర్ వచ్చి నాకు కూడా అంది. ఆఫ్టర్ 10 years మేమిద్దరం ఈ గోరింటాకు అప్లై చేసుకున్నాం. ఆ స్మెల్ మాత్రం మామూలుగా ఉండదండి. అది స్టార్ట్ ఎప్పుడైతే మనం బాయిల్ చేసే టైంలోనే వేరే టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. మా మమ్మీ చేసేది చిన్నప్పుడు మాకు. ఇప్పుడు మీ అందరికి చూపించడం కోసం నేను చేశాను. ఇంత కష్టపడి చేశాను, ఆ గంజును వాష్ చేయలేక చావాలి. ఇప్పుడు దీనికోసమన్నా మీరు అందరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి. ఇవి వేరే గోరింటాకు లాగా గంటలు ఉంచుకోవడం అవసరం లేదు. ప్రిపరేషన్ 5 minutes, పెట్టుకొని కడుక్కోవడానికి 3 minutes అంతే. కొబ్బరి చిప్పతో చేసేదైతే ఈజీగా వాష్ చేసుకోవచ్చు బౌల్, బట్ ఇంత స్మెల్ రాదు. నాకైతే బెల్లంతో చేసే మైదా కంటేనే ఇష్టం. మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేను మా చెల్లకు పెడుతున్నాను. అండ్ కొంచెం ఆరిపోయినాక నేను మీకు చూపిస్తాను. స్టిల్ ఆరిపోయినా కూడా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. వాష్ చేసిన తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి, ఇంకా రెడ్గా అయిపోద్ది. ఇది నా ఫైనల్ లుక్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.